డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చే వ్యక్తి పవన్ అన్నారు. పవన్ మూవీకి క్లాప్ కొట్టిన వ్యక్తికి టీటీడీలో పదవి ఇచ్చారని, ఓ షోలో జడ్జిగా చేసి కోట్లు సంపాదించిన నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. జనసేన పార్టీ కోసం నిజంగా కష్టపడ్డ వారంతా బానిసల్లా మిగిలిపోయారన్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు చేయడం పవన్ కు అలవాటుగా మారిపోయిందన్నారు జడ శ్రవణ్. ఈ రాజకీయాలు చేసి ఎమోషన్స్ తోటి బాధితులను దగ్గర చేర్చుకున్నట్టు నటించి వాళ్ళకి 10 పరకో ఇచ్చేసేసి ఆ సమస్యను కొనుక్కోవటం. మన దగ్గర ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ తోటి ఒక ఈవెంట్ చేయటం. ఈ ఈవెంట్ని చూసి నిందితులు వామ్మో లేనిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తాడేమోనని పరుగో మీ దగ్గరికి రావటం. వాళ్ళ దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు, 10 కోట్లో 20 కోట్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు తీసుకోవటం, గాప్చూప్గా పార్టీని టెంట్ హౌస్ సామాన్లాగా అద్దెకివ్వటం. ఇది క్లుప్తంగా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి రాజకీయం. నీ సినిమాలకి క్లాప్లు కొట్టినటువంటి వాళ్ళకి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి పదవులు దొరికింది. జబర్దస్త్లో చక్కగా ఒక న్యాయ నిర్ణేతగా కూర్చొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నాగబాబుకి మాత్రం ఒక మంచి పదవి దక్కింది. నీకు బాకా ఊదే వాళ్ళకి, నీ యొక్క అనుచరులకి, నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మాత్రం మంచి కార్పొరేట్ పదవులు అందిని. అది పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపం.